ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ఏలియా ఆత్మను దేవుడు, గాడ్ హ్యాజ్ యూజింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా 5 times ఇన్ హిజ్ మినిస్ట్రీ. సో ఏలియా ఆత్మను దేవుడు తన సేవలో, తన పరిచర్యలో 5 సార్లు వాడుకుంటాడు అనే అంశమైనా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా అనేది చాలా బాగుంటుంది, వినడానికి కూడా చాలా బాగుంటుంది. అది షార్ట్ వర్డ్, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో పోయిన వారం మనం చూసాము, ఇక్కడ ఎలీషా మీనికి ఏలియా యొక్క ఆత్మ 2 పాలు వచ్చింది. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడో ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన యొక్క ఆత్మ 2 పాలు పొందుకున్న ఎలీషా అంతకంటే రెండు ఎక్కువగా, ఇంకొక 2 పాలు ఎక్కువగా అద్భుతాలు చేశాడు. చూడండి, మనిషి మారిండు కానీ ఆత్మ ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మేము హల్లెలూయా. సో ఈరోజు మానవులు మనం అనేకలను దేవుని నమ్ముకుంటున్నాం, అనేక మంది ప్రజలు దేవుని నమ్ముకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి, దేవునికి లోబడి, దేవుని యొక్క వాక్యానికి విధేయులే జీవించి, ఈ కాల వర్తమాన ప్రకారం జీవించి ఉంటారో, ప్రియ సోదరుడా, వారిలో ఒకే ఆత్మనగా పరిశుద్ధాత్ముడు ఒకడే. ఆ ఒకే పరిశుద్ధాత్ముడు తన్ను తాను విభాగించుకొని వారి యొక్క హృదయంలోకి వెళ్ళి ఆయన నివాసము చేసి ఆయన తన క్రియలు ఈ భూమిని జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అనువాడైనాడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన సర్వంతరామి, సర్వశక్తి గలవాడు, సర్వోన్నతుడైన దేవునికి మేము హల్లెలూయా. సర్వాధికారైన దేవుడైనాడు ఆయన. సో ఈరోజు ఆయన పరిశుద్ధాత్మగా ఆయన సంఘంలో ఆయన నివాసము చేసుకుంటూ, సంఘము ద్వారా, దేవుని కుమారుల ద్వారా, దేవుని కుమార్తెల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఆయన ఇంకా సజీవుని అని ఈ లోకంలో తన్ను తాను నిరూపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. షునేమి అనే ఒక పట్టణానికి దేవుని సేవకుడైన ఎలీషా అక్కడికి వెళ్ళాడు. దైవజనుడు అక్కడికి వచ్చాడన్న సంగతి ఒక గనురాలు, ఒక భక్తి గల స్త్రీ, దేవునందు భయభక్తులు గల ఒక స్త్రీ, దేవునికి ప్రార్థన చేసే ఒక స్త్రీ, ఆమె ఏం చేశానగా తన ఇంటికి భోజనానికి రమ్మని ఆయనను ఆహ్వానించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, పాస్టర్లే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. బైబిల్లో ఎక్కడ కూడా లేదండి అది. అర్థమైందా? చాలామంది ఊహ ఏంటంటే, పాస్టర్ గారు మేము పిలవకుండానే, మేము ఇన్వైట్ చేయకుండానే ఆయనంతటా ఆయనే వచ్చి మా ఇల్లుని దర్శించి మాకు ప్రార్థన చేయాలనుకుంటారు. చాలామంది విశ్వాసులకు ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. కానీ గమనించండి ప్రియ సోదరుడా, మనము వాక్యమును దాటి బయటికి వెళ్ళొద్దు. మనం యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు, మానవ రూపంలో జీవించినప్పుడు, ఆయన ఒక శరీరధార జీవించినప్పుడు ఆయన సువార్త ప్రకటించడానికి అనేక గ్రామాలకు వెళ్ళాడు. వ్యత్యాసాన్ని మనం గమనించాలి. అనేక పట్టణాలకు వెళ్ళాడు, అనేక లక్షల మందికి, అనేక వేల మందికి ఆయన సువార్తను ప్రకటించాడు. కానీ ఆయన ఎవరికి కూడా వారు ఆహ్వానించకుండా తనంతట తానుగా ఎవరింటికి కూడా ఆయన వెళ్ళలేదు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనొచ్చు, జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కదా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో జక్కయ్య భార్య రెబెక, దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ఆయన భార్య పేరు రెబెక. ఈ రెబెక అనే ఈ సహోదరి ఎక్కడ యేసు ప్రభు కూటం పెట్టినా, ఎక్కడ యేసు ప్రభు వాక్యం చెప్పినా, ఎక్కడ యేసు ప్రభు సువార్త ప్రకటించినా ఆ స్థలానికి వెళ్ళి యేసు ప్రభును ఆహ్వానించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటనగా, ఆయన యుద్ధకు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సమస్య వచ్చింది నాయన, నాకు ఈ బాధ వచ్చింది ప్రభా, నాకు ఈ కష్టం వచ్చింది ప్రభా అని అడిగిన ప్రతి వ్యక్తిని ఆయన ప్రార్థన చేశాడు, ఆయన దీవించాడు, ఆయన ఆస్వాదించాడు, వాళ్ళను బాగు చేశాడు, వాళ్ళను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ కూడా చూడండి, గమనించాలి, ఒక దైవజనుడు ఈరోజు చాలామంది ఆ విధంగా తయారయ్యారు. క్రైస్తవ సమాజంలో తయారయ్యారు. ఇన్విటేషన్స్ లేకుండానే ఇళ్ళకి వెళ్తారు. సో ఒకవేళ మీ సంఘస్థులైతే
మీరు వెళ్ళడం మంచిదే, వారికి దీవెనకరమే. కానీ వేరే పాస్టర్స్ కూడా ఇల్లు దర్శించడం ప్రారంభిస్తారు. వాళ్ళని పిలువరు. వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుడు నన్ను ప్రేరేపించాడయ్యా, సిస్టర్ దేవుడు నన్ను ప్రేరేపించాడు, బ్రదర్ దేవుడు నన్ను ప్రేరేపించాడు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదే, నువ్వు ఇంటికి రా, దర్శించు, ప్రార్థన చేయి. కానీ ఏం చేశారంటే, వాళ్ళొక ఆశ ఏంటంటే, వాళ్ళొక ఉద్దేశం ఏంటంటే, వాళ్ళొక తలంపు ఏంటంటే, వీళ్ళు వెళ్ళటం వల్ల, దర్శించటం వల్ల వారు ఏమైనా ఇస్తారేమైనా ఆశతో వెళ్తారు అక్కడికి. సో ఈ కాలంలో గత ఒక 20-25 సంవత్సరాల కానుండి ఇలాంటి సేవకులు చాలామంది బయలుదేరారు లోకంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నిన్ను దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళకి కాల్ చేస్తే కాల్ చేయలేదట, ఫోన్ ఉంటే ఫోన్ చేయి, లేదా వాళ్ళని సందర్శించి వాళ్ళను ప్రార్థన చేయి. కానీ అది దేవుని ప్రేరేపణ చేత. వారు ఏమైనా నీకు ఇచ్చినా, వారైనా భోజనం పెట్టినా భుజించు, కానుక తీసుకో, దేవుని నామంలో వారిని దీవించు. కానీ నువ్వు డబ్బు కోసమే వారింటికి వెళ్ళొద్దు. సో చాలామంది దైవజనులు ఈ లోకంలో సహజంగా అయితే మన భారతదేశంలో, ఇతర దేశాల్లో లేదు ఈ సంస్కృతిది, కానీ మన భారతదేశంలో ఈ విధంగా చాలామంది తయారయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడు, ఒక నిజమైన దైవ సేవకుడు, ఒక నిజమైన దేవుని మీద ఆధారపడ్డవాడు. సో ఆయన చేసే సేవ డబ్బు కోసం సేవ చేయడు, లేదా మనుషులను సంతోషపెట్టడానికి సేవ చేయడు, లేదా మనుషులను ఉత్సాహపరచడానికి వాక్యం బోధించాడు, మనుషులను ఆనందపరచడానికి వాక్యం బోధించాడు. ఆ విధంగా సేవ చేస్తే ప్రియ సోదరుడా అది నిలబడదు. అది అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినా, అలాగైతే నిన్ను క్రీస్తు యొక్క సేవకుని కాదు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక నిజమైన దేవుని సేవకుడు, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంను చూసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, ప్రజలను దేవుని యొక్క వాక్యంలోకి నడిపించాలి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని సరిచేయాలి, వాళ్ళను బుద్ధి చెప్పాలి, వాళ్ళను గద్దించాలి, వారిని మంచి మార్గంలో అనగా దేవుని యొక్క సత్య మార్గంలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టు వాడినైతే నేను దేవుని సేవకునే కాదు. అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది సేవకులు, ఈరోజు చాలామంది దైవజనులు, ఈరోజు చాలామంది పాస్టర్లు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళు చేసే సేవ ఏంటనగా కేవలము డబ్బు కోసమే సేవ చేస్తున్నారు. వారు కేవలం ధనం కోసమే. వాళ్ళకు ప్రజలు ఎటుపోతారో వాళ్ళకు సంబంధం లేదు. ప్రజలు కూడా అలాగే తయారయ్యారు, విశ్వాసుడు అలాగే తయారయ్యారు. ఈ మాట పౌలు చెప్పాడు. కానీ అదే పౌలుడు ఏమనగా, ప్రజలు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ సోదరుడా, ఈ యొక్క కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. ఎలీషాను ఆహ్వానిస్తున్నదామే. యేసు ప్రభును కూడా చాలా మంది ఆహ్వానించారు. యేసు ప్రభు తన చిత్తంలో ఎవరైతే ఉన్నారో, జగత్తు పునాది వేయబడనుకు ఎవరైతే ఆయన చిత్తంలో ఉన్నారో వారి ఇంటికి వెళ్ళాడు. ఆయన అడుగు పెట్టాడు అనంటే ఆ ఇంట్లో ఒక దీవెన వచ్చేసింది అక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ క్రోములో అయితే యేసు ప్రభు అడుగు పెట్టాడో, ఏ ఇంట్లోకి అయితే యేసు ప్రభు అడుగు పెట్టాడో ఆ ఇల్లు దీవించబడింది, ఆ ఇల్లు ఆస్వాదించబడింది. ఆయన ఏ ప్రతిఫలం ఆశించలేదు. జీవితాలు మార్చబడాయి, వాళ్ళ బ్రతుకులు మార్చబడాయి, వాళ్ళ ప్రార్థనా జీవితం మార్చబడింది, వాళ్ళ మనసులు మార్చబడ్డాయి, వాళ్ళ పాప జీవితం మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఒక శాపం ఉంటే ఆ శాపం తొలగిపోయింది, వాళ్ళ ఇంట్లో కష్టాలుంటే కష్టాలు తొలగిపోయినాయి, వాళ్ళ ఇంట్లో శ్రమలుంటే శ్రమలు తొలగిపోయినాయి, ఏమైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు తొలగిపోయినాయి, దయ్యాల చేత పీడించబడితే దయ్యాలు వెళ్ళిపోయినాయి, రోగాల చేత పీడించబడితే రోగాలు వెళ్ళిపోయింది, పేదరికం ఉంటే పేదరికం వెళ్ళిపోయింది, సమస్యలుంటే సమస్యలు వెళ్ళిపోయాయి. ఎక్కడ అడుగు పెట్టాడో, ఏ స్థలంలో అడుగు పెట్టాడో, ఏ గృహంలో అడుగు పెట్టాడో యేసు ప్రభు, ఆ గృహములో ఆయన శాంతి, ఆయన సమాధానము, ఆయన దీవెనలు అక్కడికి వచ్చాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేవుని మీద ఆధారపడిన దైవజనుడు దేవుని యొక్క వాక్యంను చేతబట్టుకొని, బైబిల్ గ్రంథంను చేతిలో పట్టుకొని ఒక విశ్వాస ఇంటిలోకి వెళితే ఆ ఇల్లు దీవించబడాలి, ఆ ఇల్లు ఆస్వాదించబడాలి. ఆయనలో ఏమన్నా దుష్ట శక్తులుంటే ఆ దుష్టశక్తులు అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ సమస్యలుంటే ఆ సమస్యలు అక్కడికి వెళ్ళిపోవాలి.
ఎందుకనగా యేసు ప్రభు చెప్పాడు, ఆయన తన సేవకులను పంపించాడు, ఇద్దరిద్దరిని పంపించాడు. గ్రామంలోకి వెళితే ఆ గ్రామంలో మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానిస్తే ఆ గ్రామంలో విడిచి వెళ్ళేంత వరకు ఆ ఇంటిని బస చేయండి. ఆ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మీ గృహమునకు సమాధానము కలుగునుగా కానీ దీవించమన్నాడు ఆయన. ఆ గృహంలో సమాధాన పాత్రుడు ఉంటే అనగా ఆ గృహస్థులైన ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన పరులై ఉండాలి. ఆ ఇంట్లో ప్రార్థన జరగాలి. ఆ ఇంట్లో విశ్వాసులు ప్రార్థించాలి. ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు దేవునికి మొరపెట్టే వాళ్ళ ఉండాలి. ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు దేవుని ఆరాధించే వాళ్ళ ఉండాలి. ఆ ఇంట్లో ఉన్న కుటుంబం దేవునందు భయభక్తుల వారై ఉండాలి. అప్పుడు ఏమవుతుందనగా ఆ ఇంట్లో మీరిచ్చే సమాధానం, వీరించే ఆశీర్వాదములు, వీరించే దీవెనలు ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉండగా ఆ సమాధాన పాత్రుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధాన పాత్రుడైన ఆయన అక్కడ ఉంటే, ఆ స్థలంలో ఆ గృహంలో కనుక ఆయన ఉంటే, మీరు అక్కడ అడుగు పెడితే ఆ గృహము దీవించబడుతుంది. ఎలీషా షునేమి అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక గనురాలు, ఎవరన్నా ఆమె గనురాలకు ఆమె ఆస్తిపరురాలు, చాలా ధనవంతురాలు. కానీ ఆమె ఎవరట? ఆమె దేవునియందు భయభక్తులు గల స్త్రీ. ఆమె దేవునికి ప్రార్థన చేసే కుమార్తె, దేవుని ఆరాధించే కుటుంబం. ఆమె ఏం చేసింది? తన భర్తను పిలిచింది. ఈయన ఎవరటైనా, ఈ దైవజనుడు ఎలీషా ఎవరటైనా భక్తి గల దైవజనుడు. ఆయన దినమందు ఎలీషా షునేమి పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతడు మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన ఎద్దుకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఈ ఎలీషా ఎవరటైనా భక్తి కలిగిన దైవజనుడైన. ఏమిటి ఆయన భక్తి? నయామాను అనక కుష్ఠరోగి ఉన్నాడు సిరియా దేశంలో. ఎలీషా యొక్క భక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఈ యొక్క ఈ పాయింట్లో కనుక చూసుకుంటే మీరు ఆలోచించండి ప్రియ సోదరుడా, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న సోదరులారా, మీరు యొక్క వాక్యమును చూడండి, మీరు వాక్యమును గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున్న దైవజనులు, ఈ సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు నయామాను, ఆయన ఎక్కడైతే అడుగు పెట్టాడో అక్కడ అనేకమైన విజయం కలిగింది. యెహోవా అనగా దేవుడే ఆయన ద్వారా సిరియా దేశమునకు అనేకమైన విజయములు ఇచ్చాడు. అయితే ఈయన కుష్ఠరోగి. వాళ్ళు అదే క్రమంలో ఇశ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు ఒక చిన్నదాన్ని తీసుకొని పోయారు. ఈ చిన్నది ఈ నయామాను యొక్క భార్యకు పరిచారిక చేస్తున్నది. ఈ చిన్నది ఏం చేస్తున్నగా, ఈ చిన్నది ఎవరు? ఇశ్రాయేలు కుటుంబంలో పుట్టిన బిడ్డ, దేవుని ధర్మశాస్త్రం లోబడిన బిడ్డ, దేవునికి ప్రార్థన చేసే కుమార్తె, దేవునందు భయభక్తులైన కుమార్తెమే. ఈ చిన్నది నయామానుకున్న కుష్ఠమును చూసి ఆమె ఏమంటుంది? తన యజమానురాలతోటి, నా యజమానుడు షోమ్రోనులో ఉన్న దైవజనుడి దగ్గర ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అన్నదాన్ని. ఏంటి ఆ షోమ్రోనులో ఉన్న దైవజనుడు? ఎవరు ఆయన? ఎలీషా అనే ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈయన ఎవరైనా దైవజనుడు, భక్తి గల దైవజనుడైన ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అప్పుడు ఈ నయామాను తెలుసుకుంటే, నయామాను వెళ్ళి సిరియా రాజు చెప్తే, రాజు ఇశ్రాయేలు దేశపు రాజుకు ఉత్తరం రాశాడు. నా సేవకుడైన, నా దేశానికి సైన్యాధ్యక్షుడైన నయామానుకు కుష్ఠరోగం ఉన్నది, ఈ కుష్ఠరోగమును నీవు మాన్పించునివని ఈ ఇశ్రాయేలు రాజుకు సిరియా దేశపు రాజు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదివి ఇశ్రాయేలు దేశపు రాజు అన్నాడు, నేను దేవుణ్ణా ఒకని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయడానికి? నేను కూడా మానవునే కదా, నేను కూడా మనిషినే కదా. ఆ కుష్ఠరోగిని ఎవరు బాగు చేయగలరు? అది దేవుడే చేయగలడు కదా. ఈ సిరియా దేశపు రాజు చూడు, నా ద్వారా ఈ వంక ద్వారా ఆయన నా దేశంని యుద్ధానికి రావడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడో అని తన వస్త్రాలు చింపుకున్నాడు. ఆయన ఈ విషయం ఎవరు తెలిసింది? దేవుని సేవకుడు అనగా భక్తి గల దైవజనుడైన ఎలీషాకు తెలిసింది. ఎలీషా తన సేవకుని పంపించాడు గేహాజీని, ఇశ్రాయేలు రాజుకు చెప్పు, నయామాను వచ్చినప్పుడు ఆయన నా వద్దకు పంపించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు అనగా
ఆ యొక్క వర్తమానం పంపించాడు, మీ నయమాను పంపించండి. అయితే నా యొద్ద కాదు, షోమ్రోను అనే పట్టణంలో దేవుని సేవకుడు భక్తిగల దైవజనుడైన ఎలీషా అనే దైవజనుడు అక్కడ ఉన్నాడు, ఆయన యొద్దకు పంపించండి. ఆయన మా దేవుని నామంలో మా దేవునికి ప్రార్థన చేసి ఆ నయమానుకున్న కుష్ఠమును ఆయన బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? ఈ నయమాను రథములు చేసుకున్నాడు, కొంత సైన్యం తీసుకున్నాడు, కొంత ద్రవ్యం తీసుకున్నాడు, 10 జతల బట్టలు తీసుకున్నాడు, వెండిని తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, విలువైన వస్తువులను తీసుకున్నాడు. ఆయన డైరెక్ట్ షోమ్రోన్లోకి వచ్చాడు. ఇక్కడ షోమ్రోను దేశ పట్టణంలో ఎలీషా అనే ప్రవక్త ఎక్కడ ఉన్నాడు, ఎలీషా అనే దైవజనుడు ఎక్కడ ఉన్నాడని ఎంక్వైరీ చేసుకొని ఆయన దగ్గర పోయాడు. ఈ యొక్క ఎలీషా ఎంతటి ఆత్మ కలిగిన వ్యక్తి అని అంటే చూడండి, నయామాను వచ్చిన విషయము దేవుడినకు బయలుపరిచాడు. ఆయన తన సేవకుడైన గేహాజీతో చెప్పడేమని, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లేస్తే ఆయన కుష్ఠరోగము బాగవుతుందని చెప్పాడు. దేశపు నయామాను అన్న చాలా ధైర్యవంతుడైన, చాలా బలశాలి అయిన. మా యొక్క సిరియా దేశంలో ఉన్న ఆ నదులు యోర్దాను కంటే మంచివి కావా? శ్రేష్టమైన నీళ్లు ప్రవహించడం లేదా మా దేశంలో నదులలో? ఈ యోర్దాను నది ఎప్పుడు కూడా మురుగు నీరుతో ప్రవహిస్తుందట. అది ఎప్పుడు కూడా శ్రేష్టమైన మంచినీళ్ళు కాదు, మురుగు ఎక్కువ చెడు అనగా ఎక్కువ మురుగు నీరు ఉంటుంది అందులో, యోర్దాను నదిలో. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ఆ నదిలో ఉన్న నీళ్లు, ఆ నదిలో స్నానం చేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు అక్కడ. కాబట్టి ఆయన సనుక్కున్నాడు, గున్నుకున్నాడు. నేను అనుకున్నాను ఆ దైవజనుడు వచ్చి నాకున్న కుష్ఠం రోగం చేయబెట్టి ప్రార్థన చేస్తా, తన దేవుని నామంలో ప్రార్థన చేసి మానిపేస్తాడేమో అనుకున్నాను నేను. లేదా ఆయన వారి దేవుని నామంలో నాకు మాట్లాడతాడు అనుకున్నా నేను వెళ్ళి గాక యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవాలా నేను అని కోపగించుకొని చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన నయమానుక సేవకుడు అన్నాడు, అయ్యా ఆ దైవజనుడు ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేయవా? చేస్తానన్నాడు నయమాన్. గొప్ప పని చేస్తే నువ్వు చేయవా అంటే చేస్తాను నేను. మరి ఆయన గొప్ప పని చేయమని చేస్తానన్నప్పుడు మరి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేమన్నప్పుడు 7 సార్లు మునిగి లేస్తే ఆ గొప్ప పని కంటే ఇది సులువైనది కాదా? ఇది నువ్వెందుకు కోపగించుకుంటున్నావు దైవజనుడి మీద? నువ్వెందుకు కోపగించుకున్నావు దైవజనుడి మీద అన్న వెంటనే ఆ వ్యక్తి చెప్పినట్టు తిరిగి వచ్చి యోర్దాను నదిలోకి వెళ్ళాడు, 7 సార్లు మునిగాడు. 7వ సారి మునిగి లేచిన వెంటనే పసిపిల్ల దేహము వల్ల ఆయన దేహం మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, ఇదిగోయా 4 మణుగుల వెండి తీసుకొచ్చాను, 10 జతల బట్టలు తీసుకొచ్చాను, అనేకమైన ఆహార పదార్థాలు తీసుకొచ్చాను, రొట్టెలను తీసుకొచ్చాను, ఇవన్నీ తీసుకొని ఎలీషాకి ఇస్తే ఎలీషా ఏమంటున్నాడు, ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నీ యొద్ద ఒక్క డబ్బు కూడా నేను తీసుకోను అన్నాడు ఆయన. ఇప్పుడు ఉన్నారండి ఇలాంటి దైవజనులు? ఉన్నారా? భారతదేశంలో ఉన్నారా అండి? మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఉన్నారా? లేరండి. ప్రతి వాడు డబ్బే, అవునా కదా? మొత్తం ఇక్కడ నిలబడాలి, ఇక్కడ చర్చి నిండాలి. వాళ్ళు ఎట్లయినా ఉండని, వాళ్ళు సినిమాలో పోని, షికార్లు పోని, వ్యభిచారం చేయని, అబద్ధాలు మాట్లాడి, బూతులు మాట్లాడి, చెడు దొంగతనం చేయని, ఏమైనా చేయని వాడు సండే రోజు వస్తే చర్చి మొత్తం ప్యాక్ కావాలి, ఫుల్ ప్యాక్ కావాలి. వాళ్ళు లిప్స్టిక్లు పెట్టుకొని, ఐబ్రోస్ కట్ చేసుకొని, ఇంకేమన్నా చేసుకొని, వాళ్ళు స్కిన్ టైట్ జీన్స్ వేసుకొని, స్కిన్ టైట్ బట్టలు వేసుకోమను. ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఏం కన్నా ప్రజలు కనబడాలి, కానుక పెట్ట నిండాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి, వాళ్ళకి ఏసీ కార్లు ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి. అవునా కదా? మరి ఎలీషా లగ్జరీ అనుభవించలేడు ఆయన? చేయలేడు అండి ఆయన? మరి ఎందుకు దేవుని మీద ఆధారపడ్డాడు? వాళ్ళు చెప్పుకున్న పేరేంటనగా దేవుడు మమ్మల్ని దీవించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దీవిస్తేనే ఇన్ని వేల మంది వస్తున్నారు, దేవుడు దీవిస్తేనే ఇంత ధనం వస్తుంది మాకు, దేవుడు దీవిస్తేనే ఇంత గొప్ప ఇన్ని మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఒక మాట నేను చూపిస్తాను. నేను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. సువార్త 7వ అధ్యాయం 13వ లేఖనకెళ్ళి కింది చదవండమ్మా.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొనువారు కొందరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ మాట తీసుకొని చాలా మంది పాస్టర్లు ఏం బోధిస్తారంటే, ఇరుకు ద్వారం అనేది యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, విశాల ద్వారం అంటే అన్యజనులు అంటారు వారు. మరి యేసయ్య అన్యజనులతో మాట్లాడలేడు కదా. బైబిల్ ఎవరికండి ఇది? క్రైస్తవులకా, నమ్మిన వాళ్ళకా, నమ్మని వాళ్ళకా? యేసు ప్రభు నమ్మిన వారితో మాట్లాడిండా, నమ్మని వాళ్ళతో మాట్లాడుతుండ ఆయన? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? బైబిల్ అనేది ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే వర్తిస్తాయి బైబిల్. యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన యందు నమ్మకం వచ్చిన వారితో మాట్లాడిండు ఆయన. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. అంతే తప్ప అన్యజనులతో ఆయన మాట్లాడలే. కానీ ఆయన దేవుడు, సమస్త సృష్టికి ఆయన దేవుడు. ఆయన తన ఎదుగుకు వచ్చేవాడిని ఎందు మాత్రమే తోసివేసేవాడు కాదు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ఈ మాట మీద ప్రసంగం చేయమని చెప్తారు. ఇది మనం ఇరుకు మార్గం అండి. క్రైస్తవులు నమ్ముకున్న మార్గం ఇరుకు మార్గము, అన్యజనులు పోయే మార్గము విశాల మార్గం అంటారు. మరి యేసు ప్రభు అన్యజనుల దగ్గర పోలే కదా, ఆయన అన్యజనులతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన వాక్యం ఎవరు చెప్తున్నాడు? ఆయన నమ్మిన వారికి చెప్తున్నాడు వాక్యం. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇరుకు ద్వారము జీవమునకు తీసుకొని పోతుంది, విశాల ద్వారము అది నరకానికి తీసుకొని వెళుతుంది. దాన్ని కనుగొని వారు కొద్ది మంది. ఎంతమంది అండి? అది సంకుచితం. దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, ఈ ఇరుకు మార్గము ప్రవేశించడానికి నువ్వు పోరాటం చేయాలను. ఆ ఇరుకు మార్గం ఒకసారి ప్రవేశించి పోరాటం చేస్తా ఉంటే అది పోతూ 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 ఎదురుగా విశాలం అయిపోతుంది ఆ ద్వారం. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి. అక్కడ నీ ఎవరు ఆపే వాళ్ళు అక్కడ ఉండరు నిన్ను అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ నువ్వు విశాల మార్గమేనగా, విశాల మార్గము ఇది నువ్వు ప్రవేశించిన విశాలం ఉంటుంది, కానీ పోతూ పోతున్నగా అది సంకుచితము, ఇరుకుగా ఉంటుంది. అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ జీవమునకు పోయే మార్గము ఎలాంటిదట? అది ఇరుకుగా ఉంటుంది. అందులో ప్రవేశించడానికి మీరు పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద 15వ వాక్యం చదవమా. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరు వీళ్ళు? అన్యజనులకు ప్రవక్తలా? అన్యజనుల కానీ వీళ్ళు ప్రవక్తలు. వీళ్ళు ఎవరికి ప్రవక్తలు? వీళ్ళు గొర్రె చర్మం వేసుకున్న వాళ్ళు ఎవరు అయినారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు చెప్పిన మాటలు నేను మాట్లాడేది. నేను అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరు అబద్ధ ప్రవక్తలు? గొర్రె చర్మం కప్పుకున్న వాళ్ళు ఎవరైనారు? సువార్త బోధించేవారు, ప్రాస్పారిటీ గాస్పెల్ చెప్పేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకు మొత్తం ప్రజలు కనబడాలి, నిండా ప్రజలు కనబడాలి. చర్చి ఫుల్ ప్యాక్ కావాలి వాళ్ళకు. ప్రజలు వచ్చుడు మంచిదే. ఎవరు యేసు ప్రభుని నమ్మడము తప్పని నేను చెప్పడం లేదండి. నేను అందరూ అంతటా మారు మనసు పొందుకొని యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి, యేసు ప్రభు కోసం జీవించాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభువు ఆరాధించాలి, యేసు ప్రభును మహిమపరచాలి, యేసు ప్రభును గణపరచాలి. అందరూ కూడా ఆయన వాక్యానుసారమైన జీవితంలో కలిగి నిత్య జీవానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. ఎవరు కూడా నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవునికి ఇష్టం లేనిది మనం ఎలా బోధిస్తాం? కానీ నువ్వు జీవానికి వెళ్ళాలంటే
నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చూడండి, నీ జీవితం ఎలా ఉండాలగా దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని, దేవుని యొక్క వాక్యమైన విశ్వాసం ఉంచి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానుసరమైన జీవితము కలిగి, దేవుని యొక్క వాక్యానుసరమైన బ్రతుకును బ్రతుకుతే నీ జీవితంలో అనేకమైన కష్టములు, అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన నిందలు, అనేకమైన హింసలు వచ్చిన ఆ హింసలలో, ఆ కష్టములలో, శ్రమలలో నీ విశ్వాసం కాపాడుకొని, నీ నమ్మకాన్ని కాపాడుకొని, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకొని, నీ త్యాగ జీవితాన్ని కాపాడుకొని, నువ్వు దీవించినప్పుడు, నువ్వు ఆ దేవుని దేవుని మయపరిచినప్పుడు, దేవుడిని విశ్వాసమును చూసి, దేవుడిని నమ్మకమును చూసి, దేవుని దీవించి తన యొక్క నిత్య జీవంలోకి ఆయన తీసుకుంటాడు. ఆయన నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు క్రూరమైన తోడేళ్ళు కానీ ఏం చేస్తారు? గొర్రె చర్మములు కప్పుకొని వస్తారు. వాళ్ళ మాటలు చాలా పాలిష్గా ఉంటాయి. ఎట్లుంటాయండి మాటలు? చాలా పాలిష్గా ఉంటాయి వాళ్ళ మాటలు. చక్కగా మాట్లాడతారు వారు మాటలు. చాలా లోపల ఏముంటుంది? క్రూరత్వం ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకు కేవలం డబ్బే. అప్పుడే 2024 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, కడుపే వారి దేవుడు అన్నాడు. ఈరోజు చాలామంది, దాదాపు 90% మంది ఇక దేవుని సేవ చేసే పాస్టర్లు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో లేదా భారతదేశంలో వాక్యానికి లోబడి నయామాన్లాగా ఒకవేళ నీ జీవితంలో స్వస్థత జరిగితే 4 మణుగుల వెండి తీసుకొచ్చాడు ఆయన. 4 మణుగుల వెండి, 10 జతల బట్టలు, అనేకమైన గోధుమలు రథంలో పట్టుకొచ్చాడు ఆయన. బండలు రథంలో పట్టుకొచ్చాడు ఆయన. ఇక తీసుకుంటారా తీసుకోరా? ఈరోజు చాలామంది విజిటింగ్ చేసే పాస్టర్లు మీద చేయబెట్టి ప్రార్థన చేసి కింద చేయి చాపుతారు. ఉన్నారా లేరా? ఇట్లా బొట్టు పెడతాను, నూనె కూడా బొట్టు పెడతాను, ఇట్లా బొట్టు పెడతాను, ప్రార్థన చేస్తాను, చేయి చాపుతాను. నమ్ముతా, వీఆర్ నాట్ ఏ బెగ్గర్స్. దేవుని సేవకులు అనేవాళ్ళు భిక్షగాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ దేవుని అయితే సేవిస్తున్నామో, మనం ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నామో, మనం ఏ దేవుని అయితే మేపరుస్తున్నామో, మనం ఏ దేవుని అయితే గణపరుస్తున్నామో, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన సర్వశక్తి గల దేవుడు. వేవేల కొండల మీద ఉన్న పశుపక్షాదులన్నీ కూడా ఆయన స్వాస్థమై ఉన్నవి. ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరుస్తున్న దేవుడు అయినాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తం ఆయన సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ బోధిస్తే చాలా మందికి నచ్చదు. కనుక ఎలీషా ఏమంటున్నాడు? ఆయన 2వ రాజులు 5వ అధ్యాయం 16వ లేఖనం చదవండి. ఎలీషా అమ్మా 16 కంటే 7 మార్లు 14వ లేఖనకి వెళ్ళి చదవమ్మా. అతడు పోయి అనగా నయమాను పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునిగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొననని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను అనేది. నయమానుని ఏం తీసుకొచ్చాడు? ఆయన బహుమానం ఇస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు, అయ్యా తీసుకో. కానీ ఎలీషా ఏమంటున్నాడు? ఆయన ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైనా ఆ యెహోవా జీవము తోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొద్ద ఏమీ నేను తీసుకోనని అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఈరోజు ఎవరన్నా ఉన్నారా అండి పాస్టర్లు మరి ఇలాంటి వాళ్ళు? బ్రదర్ నీకు స్వస్థత జరిగింది కదా, మరి దేవునికి ఏవా కానుక? నీ క్యాన్సర్ పోయింది కదమ్మా, మరి ఇచ్చినవా కానుక?
ఎన్ని లక్షలు ఇచ్చినావు? ఇచ్చినావు ఏమన్నా? క్యాన్సర్ పోయింది, ప్రార్థన చేస్తే దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మీ భూ సమస్య 16 సంవత్సరాలు కలిగి పాపం బ్రదర్ చాలా కష్టపడ్డాడు, తన జీవితాంతం కష్టపడ్డాడు. కానీ ఇదే స్థలంలో ఇక్కడికి ప్రార్థనకు వచ్చారు, దేవుడు ద్వారం తెరిచాడు, దీవించాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి వివాహమైంది, సంతానం కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని లక్షలు ఇచ్చారు కానుక? ఇచ్చారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చాలా ఉన్నాయి. మరి అద్భుతాలు చెప్తే ఇవి అద్భుతం కాదా? అవునా కాదా? అద్భుతమేనా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాధవి సిస్టర్ 8 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి సంతానం లేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. అమ్మ మీరు రెగ్యులర్గా ప్రార్థనకు రండి, దేవుడు మీకు సంతానం ఇస్తాడని చెప్పాను నేను. భార్య భర్త రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చారు, దేవుడు కుమారుని ఇచ్చాడు. వాళ్ళు కూడా భూ సమస్యలు పరిష్కరించబడాయి, చక్కటి ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. మరి ఎన్ని లక్షలు ఇచ్చారు కానీ దైవజనుడు ఏం చెప్పాలి? దేవునికి ఇచ్చే కానుకలు దశంభావనలు చెప్పాలి దైవజనుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అది వాక్యం. అవునా కదా? అంతేనా? వాక్యమేనా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అద్భుతాలు ఉన్నాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఓ సోదరుడు కారు కావాలన్నా, నాకు కారు కావాలన్నా అన్నాడు. మధ్యరాత్రి 12 గంటల రాత్రి లేచి ఆ సోదరుని కోసం ప్రార్థన చేస్తే ఆయన చెప్పిన డైలాగులు ఏంటంటే, అన్న నువ్వు గ్రామాలకు పోతావు కదా, చిన్న కారు ఉంటే మంచిగా పోవచ్చు మీరు, నేను వారానికి 1 సారో 2 సార్లు వాడుకుంటానా నేను కారు, తక్కిన రోజులన్నీ కూడా నీ దగ్గరే ఉంటుంది కారు, నువ్వు దేవుని సేవలో వాడుకున్న కారు, మళ్ళీ కారు వస్తే కూడా మా అమ్మను ప్రతి ఆదివారం ప్రార్థన పట్టుకొస్తానన్నాడు. నాకు చెప్పిన మాట సరే ఓకే, దేవుని సేవలో వాడబడతాయి కదా కారు, వాళ్ళ అమ్మ కూడా బాప్తం తీసుకుంటే మంచిది కదా, వృద్ధురాలు కదా, ఆమెను బైక్ మీద పట్టుకొని వస్తే ఆ బైక్ ఒకవేళ కొన్నిసార్లు ఎత్తేస్తా అంటే చేస్తూ ఉంటుంది, ఒక కారు ఉంటే క్షేమంగా వస్తుంది. ఆ పెద్ద మనిషి ఆమె దేవుని నమ్ముకుంటుంది, బాప్తం తీసుకుంటుంది, మంచిగా ఉంటాడు, దేవుడు దీవిస్తాడు అని మధ్యరాత్రి లేచి ప్రార్థన చేశాను. మధ్యరాత్రి నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే 12 నుండి 1 గంట మధ్యలో చేస్తాను. రాత్రులు లేచి మోకాళ్ళ మీద ఉన్నాయన్నా, నిలబడన్నా, కూర్చోనన్నా ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తే కారు ఇచ్చాడు. ఏమైపోయింది? చర్చికి బంద్ చేసిండు. ఊకే పాస్టర్ల గురించే చెప్తావా అన్న? మరి టాపికే అది. ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా అంటే ఎవరు? దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి అడిగితే బ్రదర్ ఇచ్చాడు. నువ్వు దేవుని నమ్ముకో, దేవునందు నమ్మకం ఉంచు, దేవునందు విశ్వాసం ఉంచు, నిత్య జీవము కలగడానికి ప్రయత్నం చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి. ఈ లోకంలో లక్షలు సంపాదించు, కోట్లు సంపాదించు, ఈ ఇల్లు మనతో రాదు, ఈ బల్ల మనతో రాదు, ఈ బట్టలు మనతో రావు. ఏమొస్తాయండి? నీ కారు నీతో రాదు, నీ బండి నీతో రాదు, నీ ఫోన్ నీతో రాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు నీతో రావు, నీ మెర్సిడెస్ బెంజ్ కార్లో తిరిగినా, పెద్ద పెద్ద కోట్ల కార్లలో తిరిగినా, లక్షల సూట్లు వేసుకున్నా ఏది నీతో రాదు. కానీ నీతో వచ్చేటి ఒక 2 మాత్రమే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మీరు చూడండి, 3వ లేఖనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ లేఖనం చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్యాంక్ బ్యాలెన్స్లు దేవుడు జ్ఞాపకం చేసుకోడు, నీ మెర్సిడెస్ బెంజ్ కారును దేవుడు జ్ఞాపకం చేసుకోడు, నువ్వు వేసుకునే సూటు ₹1,00,000 సూటును దేవుడు జ్ఞాపకం చేసుకోడు, నీ యొక్క బిల్డింగ్ దేవుడు జ్ఞాపకం చేసుకోడు, నువ్వు తినే పంచభక్ష పరమాన్నములు దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఏంటి జ్ఞాపకం చేసుకుంటాడట ఆయన? నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి శతాధిపతి కొర్నేలు చాలా ధనవంతుడు ఆయన. ఇటలీ పటాలంలో చాలా గొప్ప ధనవంతుడు ఆయన. మరి అంత ఆయన ధనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు, ఆయన డబ్బును జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు. ఈజ్ ఎ సెంచూరియన్.
బహుశా నేను నా ఆలోచన ప్రకారం ఒక జిల్లాకు ఎస్పీ స్థాయి అయినా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా కమిషనర్ కావచ్చు అయినా, లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఆ దినంలో సెంచూరియన్గా చాలా గొప్ప వ్యక్తి ఆయన, శతాధిపతి అనగా 100 మంది అధికారుల మీద అధికారి ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తి ఆయన దీనుడై ఆయన చేసే ప్రార్థన, ఆయన చేసే ధర్మకార్యములో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఒక విశ్వాస యొక్క జీవితంలో దేవుడు ఏం చూస్తాడండి? ఒక సేవకుని జీవితంలో దేవుడు ఏం చూస్తాడండి? క్రైస్తవుల జీవితంలో దేవుడు ఏం చూస్తాడండి? నువ్వు ఎలా జీవిస్తున్నావు కాదు, నువ్వు ఎంత గొప్ప ఐశ్వర్యవంతుని అని చూడడు దేవుడు. ఆయన నీ ప్రార్థన, నీ ధర్మకార్యములో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు దైవజనునివా, లేదా నువ్వు క్రైస్తవురాలవా, నువ్వు దేవుని నమ్ముకున్న కుమార్తెవా, నువ్వు దేవుని నమ్ముకున్న కుమారునివా, దేవుని సువార్త చేసేవానివా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలాంటి ధర్మకార్యములు చేస్తున్నావు నువ్వు? ఇవి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను 10 బిల్డింగ్లు కట్టినా, ఇంత లగ్జరీ లైఫ్ జీవిస్తున్నా నేను అని, అయ్యా ఇంత లగ్జరీ లైఫ్ నాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. 10 బిల్డింగ్లు కట్టుకున్న ప్రభా నీకు స్తోత్రం. నా బ్యాంకులో కోట్ల డబ్బు ఉంది ప్రభా, నీకు స్తోత్రం. నా చర్చికి లక్షల మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రం. నా చర్చికి 100 మంది వస్తున్నారు ప్రభా, నీ స్తోత్రం. నా చర్చికి 10 మంది వస్తున్నారు ప్రభా, నీ స్తోత్రం. నా చర్చికి 50 మంది వస్తున్నారు ప్రభా, నీ స్తోత్రం. నా చర్చి 500 మంది వస్తున్నారు ప్రభా, నీ స్తోత్రం. వీటిని బట్టిగా నువ్వు దేవుని స్తుతించేది. ప్రియ సోదరుడా, దేవుని స్తుతించాలి. ఎందుకనగా ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చిన భోజనం ఎన్ని కోట్లున్నా ఏం తింటావాన్ని? బంగారం తింటావాను, వెండిని తింటావాను, రాగి తింటావా, రాళ్ళని తింటావా? ఎంత తింటావు? మొత్తం డేక్ష మొత్తం అన్నం పెట్టి మటన్ తింటావాను? ఎంత నువ్వు తినగలవో గంతే తింటావు తప్ప ఎక్కువైతే తినలేవు కదా, అవునా కదా? ఒక్కొక్కరు సంపాదిస్తారు, 7 తరాలు తిన్న తరగని డబ్బు సంపాదిస్తారు. అందుకే బైబిల్ చెప్తుంది, ధనాశ సమస్తమైన దుర్మార్గములకు మూలం అంటది, సమస్తమైన కీడుకు మూలం. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో ఆయన తీసుకొచ్చాడు, నయమాన్ని తీసుకొచ్చాడు, ధనం తీసుకొచ్చి పెడుతున్నాడు ఎలీషా ముందు. అయ్యా నువ్వు తీసుకో, ఇది ఈ బహుమానం తీసుకోయా. దేవునికి మహిమ. హల్లెలూయా. అంతకుముందే ఒక అద్భుతం చేశాడు దేవుడు. ఒక విధవరాలు ఉంది, తన భర్త భక్తిపరుడైన, ఆ భర్త చనిపోయాడు. ఆమెకి 2 కుమారులు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలను బానిసలుగా పట్టుకొని పోతామన్నారు. ఆమె వచ్చింది, ఎలీషా దగ్గరికి వచ్చింది. అయ్యా నా భర్త భక్తిపరుడు, నా భర్త దేవునికి ప్రార్థన చేసేవాడు, నాకు ఒక కుమారుడు ఉంటే మేము కొన్ని అప్పులు చేసుకున్నామయ్యా. అయితే అప్పుల వాళ్ళు వచ్చి నా పిల్లలను వాళ్ళ ఇంట్లో దాసులుగా పట్టుకొని పోతున్నారు, నేనేం చేయాలయ్యా అని ఆ దేవుని దగ్గర మొరబెడితే ఆయన ఏమన్నా, ఎలీషా ఏమని అనగా, నీ ఇంటి పక్కల వారు ఉన్న వాళ్ళ, నీ గ్రామంలో ఉన్న వారు ఖాళీ కుండలు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి అన్నాడు. ఏమున్నదమ్మా నీ ఇంట్లో అన్నాడు. అయ్యా నా ఇంట్లో కొంచెం నూనె ఉంది కుండలో అన్నాడు. ఎన్ని కుండలు దొరుకుతాయో అన్ని కుండలు అరువు తీసుకొచ్చుకో, బదులు తీసుకొచ్చుకో, నీ ఇంట్లో పెట్టుకో. నీవు వెళ్ళి, నీ పిల్లలు వెళ్ళి తలుపు మూసి ఏ కుండలైతే నూనె ఉందో ఆ కుండలకి నూనె తీసి వాటిని నింపుకోండి అన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. ఆమె వెళ్ళింది, ఆమె పిల్లలు వెళ్ళారు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరి దగ్గర పోయి కుండలు తీసుకొచ్చారు. ఇల్లు మొత్తం నిండింది. నిండిన తర్వాత మళ్ళీ కుమారుని పంపించింది. ఇంకా ఎవరి దగ్గర కూడా కుండలు లేవమ్మా అని చెప్పిండు. ఈమె నూనె తీస్తానని నింపుతాను, నూనె తీస్తానని నింపుతాను, నూనె తీస్తానని నింపుతాను. కుండలు మొత్తం నిండినాయి. ఇంకా బయటికి పోయి ఎవరి దగ్గర కూడా కుండలు మనకి ఇవ్వడానికి లేవని చెప్పిన వెంటనే ఆ కుండలో ఉన్న నూనె ఆగిపోయింది. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం ఈ అంశం మీద. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. దేవునికి మహిమ. హల్లెలూయా. నూనె అనగా అభిషేకమునకు సాదృశ్యమైనది. నూనె అనగా దేవుని కృపకు సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పోయారు వాళ్ళు, ఏం చేశారనగా మళ్ళీ ఎలీషా దగ్గరికి వెళ్ళింది ఆమె. ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేశానంటే ఆయన ఏం చెప్పాడు? ఆయన ఆ నూనెను తీసుకెళ్ళి అమ్మి వచ్చిన డబ్బుతోటి నీ అప్పులు తీసేసుకొని మిగిలిన డబ్బుతోటి నీవు నీ పిల్లలు బతుకు అని చెప్పిండు. ఎలీషాకి ఏమన్నా కొదవ ఉందా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమైనా కొదవ ఉందా ఎలీషాకు? ఆయన విశ్వాసం ఏంటిది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు యొక్క విశ్వాసం ఏంటిది? యెహోవా నా కాపరి, నాకు
లేమికలు. ఇక్కడ దావీదు ఎప్పుడు చెప్పిండు ఈ మాట? ఆయన ఇశ్రాయేలు దేశాన్ని రాజుగా ఉన్నప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు చెప్పాడు? ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే చెప్పిండు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నీ విశ్వాసం కనబడుతుంది? ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు శ్రమల్లో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఇబ్బందుల్లో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు శోధనలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఇరుకుల్లో ఉంటావో, అదే సమయంలో దేవుని కోసం నువ్వు జీవించాలి. బ్రాహ్మణం అన్నాడు, దేవుని ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు, నువ్వు ఎప్పుడైతే కష్టంలో శ్రమలలో ఉంటావో అప్పుడే నువ్వు దేవుని కోసం జీవించి దేవునికి ఇచ్చేటి నువ్వు ఇచ్చినప్పుడు నీ విశ్వాసమును దేవుడు అభినందిస్తాడు. ఏమని తీసుకొచ్చాడు? ఆ అద్భుతం జరిగింది అక్కడ. ఎలీషా మాట చెప్తే అద్భుతం జరిగింది అక్కడ. సో అలాంటి అద్భుతం ఎవరు చేశారు? ఏలియా చేశాడు, సారెపతు విధవరాలు ఇంట్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎలీషా చేశాడు. ఈయనకైనా కొదవగా ఉందా? ఏమైనా కొదువు ఉందా? నువ్వు కరెక్ట్గా దేవుని విశ్వాసం ఉంటే ప్రియ సోదరుడా, నిన్ను పోషించడానికి యేసు క్రీస్తు సమర్థుడైన దేవుడైనాడు. ఆయన నీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోని, నాకు లేవండి, బ్యాంక్ బ్యాలెన్స్ నాకు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాదంతా చెలమే. చెలమంటే తెలుసా అండి? కనబడే కొన్నే కనబడతాయి, గ్లాసు నీళ్ళే కనబడతాయి. నువ్వు దోడుకుంటా అంటే వస్తూనే ఉంటా అంటే అది ఆ చెలము ఎవరనగా యేసు క్రీస్తు అయినాడు. ఆయన నేను జీవజలపు ఊటనన్నాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు నేను కలిగి ఉన్నాను. నేను దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. యేసయ్య నాతో ఉన్నాడు. ఎక్కడ పోయినా కొదవలేదు నాకు. తిండికి బట్టకు ఆశ్రయానికి కొదవ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు చూడండి, ఎలీషా విశ్వాసం ఏంటిదైనది? నయమాను ధనం ఇస్తానన్నాడు, నయమాను డబ్బు ఇస్తానన్నాడు, నయమాను 10 జతల బట్టలు పట్టుకొచ్చాడు, 4 మణుగుల వెండి. నేను వచ్చే వారం ఇంగ్లీష్ బైబిల్లో చూసి చెప్తాను. నేను అది ఒక మనుగు అంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. అది ఇది పాతకాలం మాట. మనుగు అంటే ఏంటిదో నాకు తెలియదు. నాకు ఎన్ని కిలోలు అవుతాయో ఎన్ని కేజీలు అవుతాయో నాకు తెలియదు. అది కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. అది వచ్చే వీక్ చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇంగ్లీష్ బైబిల్లో చూసి అది చదివి డిక్షనరీలో చూసి నేను చెప్తాను. నేను దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. అంటే చూడండి, ఇక్కడ ఎలీషా విశ్వాసం ఎలానగా కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన దేవునందు నమ్మకం ఉంచాడు. ఆయన ఇస్తానన్నా తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజున్న పాస్టర్లు చూడండి, ఈరోజున్న దైవజనులు చూడండి, ఎక్కడ ఉంది వాళ్ళ విశ్వాసం? ఎక్కడ ఉంది వాళ్ళ నమ్మకం? ఈరోజున్న క్రైస్తవుల జీవితాలు చూడండి. అవినీతి పరులు ఉన్నారు క్రైస్తవులు, లంచగొండలు ఉన్నారు క్రైస్తవులు, ప్రభుత్వ శాఖలలో పనిచేసే లంచాలు లేని పనిచేయడు క్రైస్తవుడు. ఫైల్ కదలాలంటే మళ్ళీ క్రైస్తవుల పేర్లు ఉంటాయి. భయంకర లంచగొండలు క్రైస్తవులు. చర్చికి వెళ్తారు, మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, దేవుని ఆరాధించేవారు. దేవునికి మహిమ, హల్లెలూయా. లంచం తీసుకున్నావంటే గుర్తుపెట్టుకో, నువ్వు కూర్చునే నరకమేను. నువ్వు నరకంలోనే కూర్చుంటావు. నువ్వు క్రైస్తవుడవై దేవుని నమ్ముకున్న కుమారుడైతే, దేవుని నమ్ముకున్న కుమార్తెవైతే నువ్వు పనిచేసిన దానికి వచ్చిన జీతం నీకు చాలు. నీ జీతంను దేవుడు దీవిస్తాడు. ఆయన ఒక అన్యుడు చెప్తాడు, వాడు లంచగొండి అంటాడు. అవునా కాదా? వాస్తవమేనండి? వాడు లంచగొండి వాడు అని అంటాడు అన్యుడు. ఒక దేవుని కుమారుడవై, దేవుని కుమార్తెవై నువ్వు ప్రభుత్వ శాఖలలో పని చేసుకుంటూ, చాలామంది క్రైస్తవులు వినాలి ఈ వాక్యం. లంచాలు తీసుకుంటున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గమైన మనసునిది, ఎంత నీచమైన మనసునిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలా క్రైస్తవుడవును? నువ్వు ఎలా క్రైస్తవురాలును? నువ్వు ఎలా దేవుని కుమార్తెవైతావు? నువ్వు ఎలా దేవుని కుమార్తెవైతావు? దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, నయామాను వాస్తవాన్ని తీసుకున్నా ఆయన వద్దనటోళ్ళు ఎవరు లేరు. ఎలీషా తీసుకున్నా ఎవరు వద్దనటోళ్ళు లేరు. దేవుడు వద్దంటాడు. ఆయన దేవుడు అద్భుతం చేశాడు కదా, దేవుడే గొప్ప క్రియ చేశాడు కదా, దేవుడే మహత్కార్యం చేశాడు కదా. మరి ఆయనను ప్రేరేపించు దేవుడే కదా, నయమాను ప్రేరేపించింది కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడు? నేను ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో ఆ జీవం వల్ల, ఆ యెహోవా జీవము తోడు నీ యొద్ద 1 రూపాయి కూడా నేను తీసుకోను అన్నాడు ఆయన. ఈరోజు చెప్పే దమ్ముందా పాస్టర్లకు? దమ్మున్న పాస్టర్లు ఉన్నారా అండి? ఎవరైనా ఉన్నారండి? ఒకవేళ చెప్పే దమ్ము ఉన్నదంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే ఆ మాట నువ్వు చెప్తా ఉన్నావు.
పరిశుద్ధాత్ముడు ఈ మాట ఏమైనా తీసుకుంటే మనకు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశించా పోరాడుడి, ఇరుకు మార్గమున ప్రవేశించా పోరాడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు కప్పుకొని మీ ఎదుకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడలు. ఏంటిది? డబ్బు సంపాదనే. ఈరోజు ఎవరిని చూడు డబ్బే, అంతేనా కదా? వాస్తవమా లేదు? వాస్తవం కాదండి. ఏ పాస్టర్ చూడు డబ్బే. దాదాపు 90% దేవుని సేవకులు డబ్బు కోసమే సేవ చేస్తున్నారు. వారు 90% క్రైస్తవులు వాళ్ళ ప్రధానం డబ్బే. కానీ ఎలీషా ఆ వ్యక్తి కాదండి. ఎలీషాలో ఏముంది? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎలీషా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మోషేని మనం చూసుకుంటే, మోషే అనగా ఐగుప్తు యొక్క రాజరికమును, అసలు ఆయనంతటి గొప్ప వ్యక్తి ఎవరు లేరండి. మోషే ఎంత పెద్ద త్యాగం మోసేది, అవునా కదా? రాజు, ఐగుప్తు దేశానికి రాజు కావాలైనా, సకల విద్యలలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి మోషే. మరి ఎంత గొప్ప త్యాగం చేసిండు ఆయన దేవుని కోసం. దేవుని కోసం ఆయన త్యాగం చేస్తే దేవుడు ఏమైనా కొదువ చేశాడా మోషేకైనా? చేశాడండి. చూడండి ఎలా నమ్మకం మోసేది, ఎలాంటి నమ్మకము. కిటికీలోకి వెళ్ళి చూశాడట ఆయన. చూస్తే తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు చిన్న పేలికలు, చిన్న నడుముకు చిన్న బట్టలు కట్టుకొని వాళ్ళు మట్టి దొక్కుకుంటూ ఇటుకలు చేసుకుంటూ బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటే వాళ్ళని చూసి కన్నీరు కాచాడు మోసే. వీరు నా జనులైనారు వీరు. ఆయన అనుకున్నాడు ఐగుప్తు దేశ రాజుగా ఉండి వీళ్ళని విమోచిస్తాను అనుకున్నాడు. కానీ ఆ రాజుగాను విమోచించలేడు ఆయన. ఎవరి ద్వారా విమోచించగలడు ఆయన? యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందుకొని, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని, ఆయన ఆ దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క సన్నిధిని పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు బిడ్డలను విడిపించుకొని కానాను దేశానికి తీసుకొచ్చాడు ఆయన. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు క్రియ చేస్తానన్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. యూ మస్ట్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మని మీద ఆధారపడను. దేవునికి మహిమ, హల్లెలూయా. పరిశుద్ధాత్మునికి ఏది కొదవ చేయడు. దేవునికి మహిమ, హల్లెలూయా. సమస్తం వేయడానికి సమర్థుడు ఆయన. ఆ కాలంలో 4 మనుగుల వెండి తీసుకొచ్చిండు ఆయన. ఈరోజు ఎన్ని కోట్లు అవుతాయో మరి, అవి ఎన్ని లక్షలు అవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అలాంటి సేవకులు ఉన్నారా ఈ రోజుల్లో? ఎలీషా లాంటి ఆత్మ నడిపించగల సేవకులు ఉన్నారా? వాళ్ళు చూసి ఏంటిది? చాలా పాలిష్ లాంగ్వేజ్, చాలా చక్కని తీయని మాటలు మాట్లాడతారు వాళ్ళు. చాలా చక్కటి బోధ ఉంటుంది వాళ్ళది. వాళ్ళ చర్చిలకు స్కిన్ టైట్ జీన్స్ వేసుకో అమ్మాయిలను ఖండించమానండి. ఖండిస్తారా వాళ్ళు? లిప్స్టిక్ పెట్టుకొని చర్చికి రావద్దామని చెప్తారా బోధ? స్త్రీలు ఎంటికలు కట్ చేద్దామని చెప్తారా అండి వాళ్ళు? స్కర్ట్స్ వేసుకొని రావద్దామని చెప్పమానండి. ఇంకా దారుణ విషయాలు అమ్మాయిలు ఇక్కడి వరకు వేసుకుంటారు చర్చిలకు క్రైస్తవులు. అబ్బాయిలు ఎంటికలు ఇట్లా పెంచుతారు, వాడు చెవుకు పోగు పెట్టుకుంటాడు. వాడు 30 సంవత్సరాల క్రితం ఉన్నాయా అండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పెట్టుకునే వాళ్ళు? వెనకట భాగవతాలు ఆడేవాళ్ళు. ప్రతి కులానికి ఒక భాగవతం ఉండే భారతదేశంలో. వాళ్ళు ఆడేవాళ్ళు ఇక్కడ రంధ్రాలు చేసుకొని స్త్రీ వేషాలు వేసుకునే వాళ్ళు పెట్టుకునేటోళ్ళు. వాళ్ళు మళ్ళీ తర్వాత తీసేసేవాళ్ళు. వాళ్ళ జీవనోపాధి అది. ట్రెండ్ అంట, ఫ్యాషన్ అంట చెవు పోగు పెట్టుకుంటే. ఈరోజు క్రైస్తవులే బాగా పెట్టుకుంటున్నారు చూడండి. మీరు క్రైస్తవులే బాగా ఎంటికలు పెంచుతారు చూడండి మీరు. క్రైస్తవులు ఈ బోధ బోధించామనండి. వాళ్ళ ఒక్కడు రాడు చర్చికి, ₹1 పడదు కానుక. అక్కడ మొత్తం చర్చిలో తిరుగుబాట్లు వేస్తుంది. అవసరం పాస్టర్లను కొడతారు కూడా అట్లా బోధించేవాళ్ళని. మా కొడుకు గురించి ఇలా చెప్తావా, మా భార్య గురించి ఇలా చెప్తావా, మా కూతురు గురించి ఇలా చెప్తావా? అసలు నిన్ను ఎందుకు పెట్టుకున్నాం మేము? నీకెందుకు జీతం ఇస్తానా మేము? నెలకు 20,000 ఎందుకు ఇస్తానా మేము? నెలకు 10,000 ఎందుకు ఇస్తానా మేము? నెలకు 5,000 ఎందుకు ఇస్తానా మేము వినడానికి మంచి వాక్యం చెప్పాలా నువ్వు? మంచిదే, వాక్యమే చెప్పాలి, కానీ పాపమును కూడా ఖండించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలా ఉండాలి, పురుషుడు పురుషుల్లాగా ఉండాలి. దేవుడు స్త్రీకి ఒక విధమైన వస్త్రధారణ ఇచ్చాడు, పురుషునికి ఒక విధమైన వస్త్రధారణ ఇచ్చాడు. పురుషుని జీవనశైలి ఒక విధంగా ఉంటుంది, స్త్రీ యొక్క జీవనశైలి దేవుడు పెట్టినట్టుగా ఉండాలి. అవునా కదా?
ఈ బోధ బోధించమనండి వాళ్ళ చర్చిలల్లో, చెప్పమనండి, చర్చిలు మొత్తం కాలైపోతాయి. వాళ్ళ చర్చిలల్లో నన్ను ఒక సంవత్సరం పెడితే ఆ చర్చికి ఎవరు రాడు, ఆ చర్చిలు ఎవరు రాడు, అక్కడ కాలుదేసి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ బోధ బోధిస్తారా? బోధించారు. ఎందుకు బోధించారు? డబ్బులు రావు వాళ్ళకు. ఏం రావండి? డబ్బులు రావు, కానుకలు పడాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దశంభాగములు పడాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏం కాదు, డబ్బు కావాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. నేను డబ్బు వద్దానన్నా, నేను దేవుడు ఇస్తాడు నీకు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ సేవా జీవితాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ సమర్పణ బట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన సమస్తం సాధ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం త్యాగం చేయాలి. దేవుడు కొన్నైనా చేయాలను కనీసం నీ బతుకులో. ఒక పురుషుని వల్ల జీవించును, ఒక స్త్రీ వల్ల జీవించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమార్తె వల్ల జీవించు, దేవుని కుమారుని వల్ల జీవించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. చూడండి, నయామాన్ దగ్గర తీసుకోలేదు ఈయన ఎలీషా, కానీ గేహాజీకి ఆలోచన వచ్చింది. పోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆయన, నా యజమానునికి ఏంటిది, ఆయన డబ్బిస్తానన్నాడు, తీసుకోలేదు, వస్త్రం ఇస్తాను తీసుకోలేదు అని ఎలీషాకు తెలియకుండా ఆ రథం వెనుక పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆయన. ఎవరు? ఎలీషా యొక్క సేవకుడు గేహాజీ. ఆ దూరంకి వెళ్ళి న్యాయమాన్ని చూశాడు. ఎవరో పరిగెత్తుకుంటూ వస్తారని చూసిన వెంటనే ఆపి, రథం ఆపి, ఏం కావాలో బాబు అనగా, నా యజమానుడు ఇప్పుడే నన్ను పంపించాడు. ప్రవక్త విషయంలో కొంతమంది వచ్చారు, ఒక 2-4 జతల బట్టలు, కొంత వెండి తీసుకురమని, కొంత ద్రవ్యం తీసుకురమని నా యజమానుని పంపిస్తే నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాయా. ఇక న్యాయమాన్ ఏం చేశాడు, ఇంకా రెంటిప్పించాడు. ఇచ్చి తన సేవకులను పెట్టి తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఎలీషా దగ్గరికి ఏం ఎరగనట్టుగా వచ్చి నిలబడ్డాడు. గేహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, ఎక్కడికి వెళ్ళలేదా, నేను పక్కకు జస్ట్ అట్లా పక్క పోయేసి వస్తాను ప్రభు అన్నాడు. ఎక్కడ పోలేదా గేహాజీ అంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను అంటే. గేహాజీ ఆలోచన ఏంటిది, నేను రథం వెనుక పరిగెత్తుకుంటూ పోతే ఎలీషాకి ఏం చేస్తుంది, ఆయన ఇంట్లో ఉన్నాడు కదా, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాలాంటి మనిషే కదా అని గేహాజీ యొక్క ఆలోచన. నేను చాటుకు తీసుకున్నా కదా. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు చాలా మంది చాటుకు పనులు చేస్తూ అంటారు, చాటుకు సిగరెట్లు తాగుతూ అంటారు, చాటుకు మందులు తాగుతూ అంటారు, చాటుకు పోయి మధ్యరాత్రి పోయి 10 గంటల రాత్రి పోయి బార్ షాప్లలో పోయి బాటిల్ కొనుక్కొని పోయి ఇంట్లోకి సంచులలో పట్టుకోపోయి ఇంట్లో పెట్టుకొని తాగుతూ అంటారు. క్రైస్తవులు గేహాజీ కూడా అలా విధంగా అనుకున్నాడు, నేను చాటుకు చేశాను కదా, నా యజమానుడు ఎలీషాకి ఎలా చేస్తుంది అనుకున్నాడు. కానీ ఎలీషా ఏమన్నాడు, నీవు రథం వెనుక పరిగెత్తుకుంటూ పోతా ఉంటే నా మనసు నీతో రాలేదా గేహాజీ? ఆ మనుషుడు రథము దిగి నీతో మాట్లాడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఇది సమయమా? ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి, ఒలివ తోటలు సంపాదించుకోవడానికి, వెండిని సంపాదించుకోవడానికి, బంగారం సంపాదించుకోవడానికి, ధనము సంపాదించుకోవడానికి, వస్త్రము సంపాదించుకోవడానికి ఇది సమయమా? అతని వదిలిన కుశము నీకును నీ వంశమునకు తరతరములు కలుగునుగాక అన్నాడు ఎలీషా. ఆ మాట చెప్పిన వెంటనే ఈ యొక్క గేహాజీ నొసట తెల్లటి కుష్టం వచ్చిన వెంటనే ఆ స్థలంలోకి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి యేసయ్య? ఆయన ద్వారం ఎద్దనే ఉన్నాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మధ్యాహ్నం ఎప్పుడు వస్తాడో తెలియదు, సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, రేపు ఉదయం వస్తాడో మనకు తెలియదు. మనకు ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన ఏమన్నాడు, మీరు సిద్ధపడి ఉండండి, మీరు నేను వచ్చిన వెంటనే మిమ్మల్ని తీసుకొని రావడానికి ప్రార్థనా పరులై నా మీద ఆనుకొని, నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి, నా వాక్యానికి లోబడి మీరు సిద్ధపడి ఉండండి. నేను ఇదిగో త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను ద్వారం ఎద్దనే ఉన్నాను. నేను వచ్చిన వెంటనే ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళని తీసుకొని నేను నా నిత్య జీవానికి వెళ్తానన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెండవ రాకకు సమీపంగా ఉన్నాం మనం. ఆయన ద్వారం ఎద్దనే ఉన్నాడు. ప్రియ సోదరుడా, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనకు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. మనకు నీకు ఆహారం ఉండాలి, ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ దానికంటే ముఖ్యంగా దేవుని వాక్యానికి లోబడి నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యం బోధించును, వాక్యమును బోధించును, ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించును, వాక్యానికి లోబడి జీవించును. నీ జీవితాన్ని, నీ బ్రతుకును వాక్యానుసారంగా చేసుకోను. వాక్యానికి లోబడే విధంగా ఏ చెడు ఉన్నదని తీసేసుకోను. ఒక మాట చూడండి, దేవుని యొక్క దాసుడు దావీదు మహారాజు ఒక మాట అన్నాడు. కీర్తన 19వ అధ్యాయం చివరి వాక్యం చదవండి.
కీర్తనలు 19వ అధ్యాయం చివరి లేఖనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఈ మాటలో మనకి ఏం తెలుస్తుంది అన్నాడు దావీదు? నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. నోటి మాట మన హృదయంలో ఉన్నది దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. ఉంటుందా అండి? ఈరోజు చాలామందిని అడగండి, మనసులో ఒకటి ఉంటుంది, మీ ఒకటి మాట్లాడతాడు. వాడు మాట్లాడతారా లేదా? చాలామంది ఉన్నారు, అదేవిధంగా ఉన్నారు ఈరోజు చాలామంది. కానీ దావీదు ఏమంటున్నాడు? నా నోటి మాట నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండులాగునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అదే నీ హృదయంలో ఉండాలి. అంటే దాన్ని ఏమంటారు? దాన్ని యథార్థమైన జీవితం అంటారు, దాన్ని ఆనెస్ట్ అంటారు, దాన్ని నిజాయితీ అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నోటి మాట ఒక క్రైస్తవుడు, ఒక దేవుని కుమారుడు, ఒక దేవుని కుమార్తె, ఒక దేవుని సేవకులు అనబడే వాళ్ళు ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలక జీవితంలో ఎలా ఉండాలనగా వారి నోటి మాట, వారి యొక్క హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. మనం అనుకుంటా దేవుడు చూస్తలేడండి, నేను ఇంట్లో గదులు వేసుకొని ఉన్నా, నేను దేవుడు చూస్తలేడు, నేను అక్కడికి పోయినా నేను దేవుడు చూస్తలేడు. దావీదు అంటున్నాడు, అరే రెక్కలు కట్టుకొని ఆకాశంకి వెళ్ళిన ప్రభా నువ్వు అక్కడ ఉన్నావు, భూ దిగంతంలోకి వెళ్ళిన ప్రభా నీవెక్కడ ఉన్నావు, భూమిని ఏ స్థలంలోకి వెళ్ళిన ప్రభా నీవెక్కడ ఉన్నావు, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆకాశంలోకి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు, భూ దిగంతంలోకి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు, సముద్ర అగాధంలోకి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు, ఈ భూమిని ఏ స్థలంలోకి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు లేని స్థలం లేదు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. సో ఈ గేహాజీ అనుకున్నాడేమని, నేను ఒక నయమాన్ రథం వెనుక పోయి ఆ నయమానుతో మాట్లాడుతున్నప్పుడు, నయమాన్ డబ్బు తీసుకుంటున్నప్పుడు, వస్త్రం తీసుకుంటున్నప్పుడు, బహుమానం తీసుకుంటున్నప్పుడు నా యజమానుడైన ఎలీషా తెలుసుకుంటాడా అనుకున్నాడు. కానీ ఎలీషాలో ఉన్న దేవుడు ఈరోజు ఇప్పుడు కూడా ఆయన సజీవుడైన, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, యేసు క్రీస్తు నిన్న నేడు అవును యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారే దేవుడు కాదు, ఆయన మారని దేవుడు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గేహాజీతో ఎలీషా వెళ్ళలే, కానీ ఎలీషాలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు అక్కడికి వెళ్ళాడు. ఎలీషాలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు గేహాజీ మాట్లాడుతుంటే వినడము ప్రారంభించాడు ఆయన. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరో కాదండి, ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తే పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియాలో ఉన్న ఆత్మ ఎవరో కాదు, ఎలీషాలో ఉన్న ఆత్మ ఎవరో కాదు, మోషేలో ఉన్న ఆత్మ ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలులో ఉన్న ఆత్మ ఎవరో కాదు. ఆ ఆత్మ వారందరూ పొందుకున్న ఆత్మ పరిశుద్ధాత్ముడు అయినాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, ఆ పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతున్న వాడు కూడా ఆ పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడుతున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడే మనం హెచ్చరిస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడే మన జీవితాలను సరిచేస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని దీవిస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని మధ్యాకాశం రావడానికి ఆయన సిద్ధము చేస్తున్నాడు. ఆయన దేని ద్వారా చేస్తున్నాడండి? ఆయన కేవలము తన వాక్యము ద్వారా చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏ ప్రవక్త అయినా, ఏ దైవజనుడైనా, బైబిల్లో ఉన్న ఏ అపోస్తుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ సువార్థికుడైనా వాళ్ళ జీవితాలు ఎక్కడ నడిపించనగా దేవుని యొక్క వాక్యం వద్ద నడిపించాడు. ఈ కాలంకి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ కూడా దేవుని ప్రజలను ఎక్కడ నడిపించగా దేవుని యొక్క వాక్యంలోకి నడిపించాడు ఆయన. ఈరోజు ఒక నిజమైన దైవ సేవకుడు లేదా ఒక నిజమైన విశ్వాసి, నిజమైన విశ్వాసురాలు ఎక్కడ నడిపిస్తారనగా మీ జీవితాలు ఎక్కడ చూసుకోనగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకోవాలి మనం. ఎందుకంటే అపోస్తలుడైన యాకోబు అంటున్నాడు, వాక్యము మనకు అద్దము వలె ఉన్నది. ఉదయం లేచి మన ముఖాన్ని ఏం చేస్తాం? మనము అద్దంలో మనం చూసుకుంటాం మనం, అవునా కదా? అద్దంలో మనం చూసుకుంటే మనకు ఏమున్నదో మనం చూసుకుంటాం మనం. సో మన జీవితాన్ని కూడా వాక్యంలో మనం చూసుకోవాలి. మన బ్రతుకును వాక్యంలో మనం చూసుకోవాలి. మనం చూసుకున్నప్పుడు మనం ఎక్కడ తప్పిపోతున్నామో వాక్యమైన దేవుడు మనకు తెలియజేస్తాడు. మనకు ఆ వాక్యమైన దేవుడు మనకు తెలియజేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకొని దేవుని వాక్యానికి లోబడి కనుక జీవిస్తే నువ్వు నిత్య జీవములో ఉంటావు.
దేవుడి వాక్యము దీవించును గాక. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు.